సో హార్ట్ స్టంట్ వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదర్ హార్ట్ స్టంట్ వేయని, బైపాస్ సర్జరీ చేయని, బీపీ కంట్రోల్ చేయాలి, షుగర్ కంట్రోల్ చేయాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు, కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ ఇస్తారు. ఎంగ్జైటీ, స్ట్రెస్ వల్ల మీ బాడీ కూడా పూర్తిగా వీక్ అయిపోతుంది అండ్ దీనివల్ల కూడా హార్ట్ ప్రాబ్లం కూడా వస్తుంది. సార్ సిపిఆర్ అంటారు, సిపిఆర్ అనేది ఏ సందర్భంలో చేయాలి? అసలు అందరూ కార్డియో పల్మనరీ రిససిటేషన్ ఒక కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి బస్సు డ్రైవర్తో సహా, ఆటో డ్రైవర్తో సహా అందరు నేర్చుకోవాలి. ఒక పర్సన్ మీ ఎదురుగుండే కూలిపోయారు, ప్రాపర్ సిపిఆర్ మీరు చేశారు ఇమ్మీడియట్లీ, అందరు బ్రతకరు. అండ్ హార్ట్లో హోల్స్ అంటూ ఉంటారు కదా సార్, అసలు హోల్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయి? మేనరికాలు అట్లాంటిది ఏదైనా మ్యారేజ్ ఉంటే వాళ్ళ బిడ్డకి కూడా 25% ఛాన్సెస్ రావచ్చు. అన్సాచురేటెడ్ బ్లడ్ అంటే చెడు రక్తం మంచి రక్తం కలిసిపోతుంది, అందుకు అది క్లోజ్ చేయాలి. నమస్తే, వెల్కమ్ టు సిఓ టీవీ. నేను మీ కృష్ణవేణి. మన బాడీలో ఏదైనా ఇంపార్టెంట్ అవయవం ఉంది అంటే హార్ట్ అని చెప్తారు. హార్ట్ అనేది ఆగిపోయింది అనుకోండి, మనం లైఫ్ కూడా ఆగిపోయినట్టే అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. సో ఆస్ట్రో ప్రైమ్ హాస్పిటల్స్ ఎండి డిఎం కార్డియాలజీ డాక్టర్ ఏ సాయి రవిశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్, హార్ట్ స్టంట్ వేసిన తర్వాత చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఇంకా లైఫ్ లాంగ్ బెడ్ రెస్ట్లో ఉండాల్సిందే, ఈ వాకింగ్ చేయకూడదు, జిమ్ చేయకూడదు, ఇలాంటి ఎన్నో అపోహలు, ఇది తినకూడదు అది తినకూడదు అంటారు. సో హార్ట్ స్టంట్ వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి ఏంటి సార్? ఒక పర్సన్కి హార్ట్ స్టంట్ వేసామంటే ఎందుకు వేస్తాం? హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టంట్ వేస్తాం. ఏదర్ హార్ట్ స్టంట్ వేయని, బైపాస్ సర్జరీ చేయని, కొన్ని జాగ్రత్తలు మేము మార్చాలి. మేము నా పేషెంట్స్కి నేను స్టంట్ వేసిన తర్వాత నేనేంటి చెప్తానంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి? రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. మేబీ ఆఫ్టర్ 6 weeks తర్వాత హీ కెన్ డూ నార్మల్ రొటీన్ యాక్టివిటీ. ఓకే. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, జిమ్లో హెవీ ఎక్సర్సైజ్ చేయాలా లేదా దానికి కూడా పారామీటర్స్ ఉంటాయి. హార్ట్ పంపింగ్ యాక్షన్ బాగుందా లేదా, హార్ట్ పంపింగ్ యాక్షన్ బాగుంది అంటే హీ కెన్ డూ. హార్ట్ పంపింగ్ యాక్షన్ డౌన్ ఉన్నది అంటే మోడరేట్ ఎక్సర్సైజ్ చేయవచ్చు. సో ఇవన్నీ కాకుండా వాళ్ళకి బీపీ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా అది కూడా చూసుకోవాలి. అంటే షుగర్ కూడా దీనికి కన్సిడర్ చేయాల్సిందేనా? yes. సో ఎనీ స్టంట్ పేషెంట్కి వితిన్ నెక్స్ట్ డేవే పేషెంట్ నడుస్తారు, ఏం ప్రాబ్లం లేదు. ఈజ్ వెరీ నౌ వాళ్ళు మీరేంటంటే గోల్డెన్ అవర్లో మీరు తొందరగా మీరు హార్ట్ అటాక్లో వస్తే నెక్స్ట్ డేవే నడిపిస్తారు అండ్ సాయంత్రంకి డిశ్చార్జ్ కూడా చేస్తారు. మీరు ఇంట్లో కూడా నడవచ్చు అండ్ 2 weeks తర్వాత యూ కెన్ జాయిన్ యువర్ డ్యూటీ ఆల్సో. ఇంట్లో కూడా మీరు హాయిగా హ్యాపీగా నార్మల్గా ఉండొచ్చు. సో స్టంట్ వేసిన తర్వాత ఏం ప్రాబ్లం అంత ఉండదు, ఓన్లీ సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి. బీపీ కంట్రోల్ చేయాలి, షుగర్ కంట్రోల్ చేయాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాలి, హెల్తీ డైట్ తీసుకోవాలి, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ కంపల్సరీ వేసుకోవాలి అట్లీస్ట్ ఫర్ 1 year. 1 year బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు, కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ ఇస్తారు. సో అది డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు, మినిమం ఫర్ 1 year తీసుకోవాలి. దాని తర్వాత డాక్టరే చెప్తారు మీకు తగ్గించాలా లేదా, యూ కెన్ డూ. సో మీకు ఏదో డౌట్స్ ఉన్నాయో స్టంట్ వేసిన తర్వాత బెడ్ రిడన్ అట్లా ఏం లేదు. నా స్టంట్ వేసిన పేషెంట్లో నార్మల్ జిమ్లో ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు, కానీ ప్రాపర్గా నిద్ర వేస్తున్నారు, ప్రాపర్గా డైట్ తింటున్నారు అండ్ దే ఆర్ 15 to 20 years అయింది. పేషెంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ హెల్దీ. ఓకే. అండ్ హార్ట్లో హోల్స్ అంటూ ఉంటారు కదా సార్, హోల్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. అసలు హోల్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయి? హార్ట్లో హార్ట్ అటాక్ ఈజ్ వన్, నేను మొన్న చెప్పాను, హార్ట్ అటాక్ ఈజ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లంలో చిన్నప్పటి నుంచి ఏది వస్తుందో హార్ట్లో హోల్ ఉంటాయి. సో బాడీలో ఏంటంటే హోల్, ఇప్పుడు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఏది ఉంటుందో దానికి బ్లడ్ సప్లైకి హోల్ ఒకటి కావాలి. ఏఎస్డి ఉంటుంది, పీడిఏ ఉంటుంది, విఎస్డి కాదు.
సో అప్పర్ ఛాంబర్ అంటే ఎట్రియల్ లెవెల్లో హోల్ ఉంటే ఏఎస్టీ అంటారు. సో చిన్నప్పుడు బై బర్త్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ హోల్స్ ఏదో బై బర్త్ 99.9% ఉంటుంది. అవి ఎప్పుడు బయటపడతాయి సార్? నార్మల్ ఏంటంటే పేషెంట్ గ్రోత్ అవ్వదు, ఎక్కువ ఏడుస్తుంటారు, మారు ఇన్ఫెక్షన్ అవుతుంది. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్కి సంప్రదిస్తే అట్లీస్ట్ ఈకో కార్డియోగ్రఫీ 2D ఈకోలో మేము 100% తెలిసిపోతుంది హోల్ ఉన్నదా లేదా. సపోజ్ హోల్ ఉన్నది అనుకోండి, ఎక్కడ హోల్ ఉన్నదో తెలుస్తుంది, మీదన కిందన అంటే వెంట్రికులర్ లెవెల్, మీదన అంటే యాట్రియల్ లెవెల్. యాట్రియల్ లెవెల్లో ఉన్నది అనుకోండి, వితౌట్ ఆపరేషన్ ఆల్సో దెర్ ఈజ్ ఎ న్యూ టెక్నిక్, ఎంప్లాజ్ క్లోజర్, డివైస్ క్లోజర్ మేము చేసుకోవచ్చు. సో హోల్ ఉన్న వాళ్ళకి కొంచెంమంది మనకి 20 yearsలో తెలుస్తుంది, 25, 30, 40, 50 yearsలో కూడా తెలుస్తుంది, ప్రెగ్నెన్సీ టైంలో కూడా తెలుస్తుంది. సో హోల్ ఉన్నది అనుకోండి అంటే అన్సాచురేటెడ్ బ్లడ్ అంటే చెడు రక్తం మంచి రక్తం కలిసిపోతుంది, అందుకు అది క్లోజ్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు ఇది కూడా జెనెటికల్గా వచ్చే జెనెటికల్లీ కాకుండా ఇప్పుడు మీరు కన్సెంగ్యుయస్ మ్యారేజ్ అంటే మీరు అత్త కూతురు అంటే క్లోజ్ రిలేటివ్స్ మేనరికాలు అట్లాంటిది ఏదైనా మ్యారేజ్ ఉంటే వాళ్ళు పుట్టపోయిన దేనికి కూడా రావచ్చు. సపోజ్ అమ్మకి ఆల్రెడీ హోల్ ఉన్నది, వాళ్ళ బిడ్డకి కూడా 25% ఛాన్సెస్ రావచ్చు. సో ఇది ఫ్యామిలీ హిస్టరీలో ఈ మేనరికాలు ఇవన్నీ చేసుకుంటే కూడా కంజనైటల్ హార్ట్ డిసీజ్ రావచ్చు. వాళ్ళు ఒకవేళ ఉంది అని తెలిసాక వాళ్ళు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? దీంట్లో ఏం లేదు, పుట్టే దగ్గర నుంచి మీకు హోల్ ఉన్నదా లేదా తెలుసుకోవాలి అంటే ఒక చిన్న టెస్ట్ చేయించుకోవాలి, ఈకోకార్డియోగ్రఫీ టెస్ట్. ఆ టెస్ట్ చేయించుకుంటే హోల్ ఉన్నదా లేదా, హోల్ ఉన్నది అంటే పీరియడిక్ ఫాలోఅప్ చేసుకోవాలి, ఎవ్రీ ఇయర్లీ మళ్ళీ ఈకోకార్డియోగ్రఫీ చేయించుకోవాలి. ట్రీట్మెంట్ ఏం చేయాలో డిపెండింగ్ అపాన్ ఎక్కడ హోల్ ఉన్నదో డాక్టర్ అడ్వైస్ చేస్తారు. సపోజ్ విఎస్డి ఉన్నది అనుకోండి, వితిన్ 1 yearలో మేము చేసుకుంటే బెటర్. ఏఎస్డి ఉన్నది అనుకోండి 2-3 years దాకా వెయిట్ చేయవచ్చు. సార్ చాలామందికి ఆయాసం, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. ఇవి హార్ట్ మీద ప్రభావాన్ని చూపించే ఈ యాంగ్జైటీ అండ్ ఆయాసం ప్యూర్లీ స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు. ఈ స్ట్రెస్ ఎక్కువ ఉన్నది అనుకోండి, మీ బాడీలో ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, దానివల్ల మీకు ఆయాసం వస్తుంది. అంటే మీరు ఒక 1 kilometer నడవగలరు ఏదో, మీరు చాలా స్ట్రెస్లో ఉన్నది అనుకోండి 1/2 kilometer కూడా నడవలేరు. సో యాంగ్జైటీ స్ట్రెస్ వల్ల మీ బాడీ కూడా పూర్తిగా వీక్ అయిపోతుంది. సో దీనికి మీరు తగ్గించాలి అంటే డీస్ట్రెస్ చేసుకోవాలి. అండ్ దీనివల్ల కూడా హార్ట్ ప్రాబ్లం కూడా వస్తాయి. కంటిన్యూస్గా ఒక పర్సన్కి స్ట్రెస్ ఉన్నది అంటే ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లం రావచ్చు. మన లైఫ్ స్టైల్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. ఓకే. మెయిన్లీ హార్ట్ ప్రాబ్లం మీరు తగ్గించుకోవాలి అనుకుంటే మినిమం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీరు చేసుకుంటే మీకు హార్ట్ అటాక్ అట్లీస్ట్ 25-30% తగ్గిపోతుంది. ఓకే సార్, సిపిఆర్ అంటారు. సిపిఆర్ అనేది ఏ సందర్భంలో చేయాలి? అసలు అందరూ కార్డియోపల్మనరీ రిససిటేషన్ ఒక కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి బస్ డ్రైవర్తో సహా ఆటో డ్రైవర్తో సహా అందరు నేర్చుకోవాలి. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లైఫ్ సేవింగ్. ఒక పర్సన్ మీ ఎదురుగుండే కూలిపోయారు, లైన్లో నించున్నారు, కూలిపోతారు. మీరు ఏదైనా బస్సులో ఎక్కుతుంటే అక్కడికి పడిపోతారు. ప్రాపర్ సిపిఆర్ మీరు చేస్తారు ఇమ్మీడియట్లీ చేస్తే 25-30% ఛాన్సెస్ పేషెంట్ బ్రతికిపోవచ్చు. అందరు బ్రతకరు, అట్లీస్ట్ 25-30%. అండ్ ఇమ్మీడియట్గా చేస్తే 1 minute డిలే చేస్తే పర్సంటేజ్ తగ్గిపోతుంది. 2 minutes డిలే చేశారు, 3 minutes డిలే చేశారు. అందుకు సొసైటీలో ఎనీ కాలేజ్ లెవెల్ పర్సన్ అవుని అందరూ ఒకసారి సిపిఆర్ నేర్చుకుంటేనే బెటర్. ఓకే రవిశంకర్ గారు, అసలు ఈ ఇంటర్వ్యూలో అయితే చాలా విషయాలు ఒక క్లారిటీ వచ్చేసాయి. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సిపిఆర్ నేర్చుకోవాలి. అండ్ ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక యుగంలో మన లైఫ్ స్టైల్ని ఖచ్చితంగా మార్చుకోవాలి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, జిమ్ కానీ, ఎక్సర్సైజెస్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్లీ. సో ఇలాంటివన్నీ మనం ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా మీకు ఏమన్నా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ అపాయింట్మెంట్ తీసుకొని మీ కామెంట్స్ అన్నిటికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Thank వెరీ you. మచ్.